నేడు ఇంద్రకీలాద్రిపై దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేయనుంది. ఉదయం 9:55 ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ములకల చెరువు నకిలీ లిక్కర్ కేసులో A1 నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్టులో జనార్దన్ రావును పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. సెప్టెంబర్ 24న ఆఫ్రికా వెళ్లాడు జనార్దన్ రావు. నిన్న ఆఫ్రికా నుంచి ముంబై వచ్చి అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. గన్నవరం విమానాశ్రయంలో దిగిన జనార్దన్ రావును అక్కడే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇవాళ కోర్టులో జనార్దన్ రావును హాజరుపరచనున్నారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు ఆర్డర్ కాపీ విడుదల చేసింది. జీవో నెంబర్ 9, 41, 42లపై స్టే విధించింది న్యాయస్థానం. ట్రిపుల్ టెస్ట్ పాటించకపోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 50% రిజర్వేషన్లకు మించి ఉండడాన్ని తప్పుపట్టింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ డిసెంబర్ 3కు వాయిదా వేసింది. వికాస్ కృష్ణారావు గవాలి, రాహుల్ రమేష్ వాక్ కేసుల్లో సుప్రీం తీర్పులను పరిగణలోకి తీసుకుంది హైకోర్టు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి ప్రధాని నరేంద్ర మోడీకి గిఫ్ట్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చారు. అభ్యర్థిని 2-3 రోజుల్లో ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని ఆరోపించారు. బీసీలతో రాజకీయాలు చేస్తుందన్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో గెలుస్తామని, ప్రజలు బీజేపీని ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజూరాబాద్ లో బీజేపీ నేతలకు తానే బీఫామ్ ఇస్తానని ఈటెల రాజేందర్ చెప్పారు. 25 ఏళ్ల పాటు హుజూరాబాద్ లో లీడర్ గా ఉన్నారని, ప్రతి ఒక్కరి గురించి తెలుసని అన్నారు. ప్రజల కోసం కొట్లాడే వారికి టికెట్ వస్తుందన్నారు. తెలంగాణలో అత్యాధునిక టెక్నాలజీతో కొత్త విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తుంది జెన్కో. అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టనుంది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలంలో జాండీస్ వ్యాధి కలకలం రేపింది. స్థానిక ఆరెంజ్ స్కూల్లో 22 మంది విద్యార్థులు కామెర్ల బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు రంగంలోకి దిగి గత 2 రోజుల నుంచి 37 మంది విద్యార్థుల శాంపిల్స్ సేకరించారు. 37 శాంపిల్స్ లో 22 మందికి కామెర్లు వచ్చినట్లు నిర్ధారించారు. మిగిలిన 15 రిపోర్ట్స్ 2-3 రోజులు వస్తాయని అధికారులు తెలిపారు. 2 రోజులుగా స్కూల్లో హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. షమ్నాపూర్ వద్ద కారు, బైక్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వాహనదారుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అప్పాజిపేటలో కత్తిపోట్ల కలకలం రేపింది. పలిమెలకి చెందిన రమేష్ ను కత్తితో కడుపులో పొడిచాడు సత్యం. కోడి పుంజు కొనుగోలు చేయడానికి అప్పాజిపేటకు తీసుకెళ్లిన సత్యం పథకం ప్రకారం రమేష్ కి మద్యం తాగించి అతనిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు సత్యంను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. వికారాబాద్ జిల్లా తాండూరులో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. శివాజీ చౌక్ నుంచి మాల్రెడ్డిపల్లి వెళ్లే దారిలో అక్రమ కట్టడాలను తొలగించారు అధికారులు. మాంసం షాప్ ముందర షాప్ నిర్వాహకులు అక్రమంగా రోడ్డు కబ్జా చేసి పలు నిర్మాణాలను జరిపారు. వీటిని పోలీసు పహారాలతో మున్సిపల్ సిబ్బంది తొలగించింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. శంకరమ్మ అనే వృద్ధురాలు ధర్మారం మెయిన్ రోడ్లో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి వచ్చి పరిచయం చేసుకున్నాడు. ఆమెకు పెన్షన్ మంజూరైందని చెప్పి తన ఫోటో అప్లోడ్ చేయాలని నమ్మించి పక్కకు తీసుకువెళ్లాడు. మెడలోని బంగారు పుస్తల తాడు ఫోటోలో కనిపిస్తే పెన్షన్ రాదని చెప్పగా శంకరమ్మ పుస్తల తాడు తీసి అతని చేతిలో పెట్టింది. దీంతో ఒక్కసారిగా సదరు వ్యక్తి బంగారు పుస్తల తాడు తీసుకుని పరారయ్యాడు. హఠాత్ పరిణామంతో లబోదిబోమంటూ మోసపోయిన వృద్ధురాలు ధర్మారం పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేస్తాయి. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ములుగు జిల్లాలో విషాదం జరిగింది. చెరువులో దిగి పవన్ అనే యువకుడు గల్లంతయ్యాడు. గ్రామంలో రామకృష్ణ అనే వ్యక్తి చనిపోగా అతని అంతిమయాత్రలో పాల్గొని దహన సంస్కారం అనంతరం స్నేహితులతో కలిసి పవన్ చెరువులోకి దిగాడు. స్నేహితులు అవతల ఒడ్డుకు చేరుకోగా పవన్ మాత్రం నీటిలో మునిగి గల్లంతయ్యాడు. పవన్ కోసం బోట్ల సాయంతో వెతుకుతున్నారు అధికారులు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. సుందరగిరి శివారులో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ఇంజన్లో నుంచి నిప్పులు చెలరేగాయి. దీంతో వాహనంలో మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పింది. కారులో ఉన్న 3 వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. నందగోకులం సేవ్ ది బుల్ పేరుతో విద్యుత్ ఉత్పత్తి చేయడం తనను ఆశ్చర్యపరిచిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి అని చెప్పారు. నెల్లూరు జిల్లాలో నందగోకులం లైఫ్ స్కూల్ను ప్రారంభించిన అనంతరం విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్కు సీఎం శ్రీకారం చుట్టారు. సమాజం వల్ల పైకొచ్చిన ప్రతి ఒక్కరూ సమాజానికి తిరిగి ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్ అయ్యారు. ఆర్పేట సీఐపై పేర్ని నాని వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రీసెంట్ గా మెడికల్ కాలేజ్ దగ్గర జరిగిన నిరసన కేసులో కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని ఎస్పీ తెలిపారు. అందులో భాగంగా ఏఐడ్గా ఉన్న మేకల సుబ్బన్న అనే వ్యక్తిని కూడా స్టేషన్కు పిలిపించి విచారిస్తున్నామన్నారు ఎస్పీ. సుబ్బన్నను విచారిస్తున్న సమయంలోనే పేర్ని నాని గ్రూప్గా పోలీస్ స్టేషన్కు వచ్చారని పేర్కొన్నారు. ఎస్హెచ్ఓ ఛాంబర్లోకి వచ్చి విచారణ అధికారి అయిన సీఐని బెదిరించేలా పేర్ని నాని మాట్లాడారని తెలిపారు. దీనిని జిల్లా పోలీస్ శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎస్పీ. సీఐ విధులకు ఆటంకం కల్పించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని సూచించారు. పోలీస్ స్టేషన్కు రావడం తప్పులేదని, ఎవరైనా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని చెప్పారు. దీనిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి దగ్గరలోనే నకిలీ మద్యం తయారు చేస్తున్నారని అన్నారు. వైసీపీ నేత వరదు కళ్యాణి కల్తీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. టీడీపీకి సంబంధం లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నించారు ఆమె. కల్తీ మద్యానికి సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ నేతలే అన్నారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డిలను మాచర్ల రూరల్ పోలీసులు విచారించారు. నిన్న ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ప్రశ్నించారు. మధ్యాహ్నం వరకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అతని సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని విచారించారు. ఇక విచారణ తర్వాత ఇంటికి వెళ్లిపోయారు పిన్నెల్లి సోదరులు. మెడికల్ కాలేజీల పీపీపీకి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా చేపట్టాలన్నారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అమరావతి కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు మెడికల్ కాలేజీల కోసం 5,000 కోట్లు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేయాల్సి ఉంటుందని కార్యకర్తలకు చెప్పారు. నేడు చిత్తూరులోని జీడి నెల్లూరులో పర్యటించనున్నారు హోంమంత్రి అనిత. దేవరంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1,17,000 కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. విజయనగరంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు, ఓర్వకల్లులో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రాజెక్టుకు, పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదించింది. శ్రీశైలం ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, సబ్సిడీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇక ఎస్ఐబిపి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పర్యాటక అభివృద్ధి కోసం పలు పెట్టుబడులను ఆహ్వానించింది. 87,000 కోట్లతో విశాఖలో 3 ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. గూగుల్ డేటా సెంటర్కు 480 ఎకరాల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద 1,200 కోట్లతో బీడీఎల్ ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీకి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా రామకృష్ణాపురం విష్ణు దేవాలయ పూజారి కారుకి నిప్పంటించారు దుండగులు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. గతంలో కూడా ఫోన్లో కొందరు దుండగులు బెదిరించారని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆవేదన చెందుతున్నారు పూజారి కుటుంబ సభ్యులు. ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ ఆత్మహత్యపై దర్యాప్తునకు 6 సభ్యులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది హర్యానా ప్రభుత్వం. చండీగఢ్ ఐజీ పుష్పేంద్ర కుమార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు జరగనుంది. ఈ టీంలో చండీగఢ్ సీనియర్ ఎస్పీ కన్వర్దీప్ కుమార్, ఐపీఎస్ అధికారిని కేఎం ప్రియాంక, ట్రాఫిక్ డీఎస్పీ చరణ్జిత్ సింగ్ విర్క్, సీఎస్ గుర్జిత్ కౌర్, అలాగే ఇన్స్పెక్టర్ జైవీర్ సింగ్ రాణాలు సభ్యులుగా ఉన్నారు. హర్యానా పోలీస్ విభాగంలో ఏడీజీపీ హోదాలో పనిచేస్తున్న వై పూరన్ కుమార్ ఈ నెల 7న చండీగఢ్లోని తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన ఇంటి బేస్మెంట్లో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూరన్ కుమార్ ఇంట్లో సూసైడ్ నోట్ లభించింది. కొందరు సీనియర్ అధికారులపై ఆరోపణలు చేశారు. దాదాపు 12 మంది పేర్లు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అందులో డీజీపీ ర్యాంక్ అధికారి కూడా ఉన్నారు. మొత్తం 8 మంది ఐపీఎస్ అధికారులు, 2 ఐఏఎస్ అధికారుల పేర్లను పూరన్ కుమార్ తన సూసైడ్ నోట్లో ప్రస్తావించాడు. కుల వివక్ష, పాలనాపరమైన అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తన ఆస్తి మొత్తం భార్యకు చెందాలని విల్లు కూడా రాశాడు. అస్సాం గాయకుడు జుబిన్ గార్గ్ డెత్ కేసు మరో మలుపు తీసుకుంది. జుబిన్ గార్గ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది 2ని సిబ్ బృందం అరెస్ట్ చేసింది. నందీశ్వర్ బోరా, పరేష్ బైశ్యా అనే వీరిని ప్రశ్నించిన అనంతరం సిబ్ బృందం అదుపులోకి తీసుకుంది. వీరిరువురి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో గార్గ్ మరణంలో వీరి ప్రమేయం ఉందనే అనుమానంతో విచారించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై భారత్ వ్యతిరేక కార్యకలాపాలను జరగనివ్వబోమన్నారు ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి. తమ భూమిని ఇతరులకు వ్యతిరేకంగా వాడుకునేందుకు ఎవరికీ ఆఫ్ఘనిస్తాన్ అవకాశం ఇవ్వబోదని అన్నారు. ప్రాంతీయ శాంతికి కాబూల్ కట్టుబడి ఉందన్నారు. భారత్ను క్లోజ్ ఫ్రెండ్లా ఆఫ్ఘనిస్తాన్ చూస్తుందని చెప్పారు. పరస్పర గౌరవం ఆధారంగా సంబంధాలను తమ దేశం కోరుకుంటుందని చెప్పారు. వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు భారీగా పెరిగాయి. ఒకే రోజు 8,000 పెరిగి తొలిసారిగా వెండి కిలో 1,71,000 దాటింది. ప్రపంచ మార్కెట్లో డిమాండ్, తీవ్రమైన సరఫరా పరిమితుల కారణంగా ఢిల్లీలో వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకే రోజు 8,500 రూపాయలు పెరిగి కిలోకు 1,71,500 వద్ద కొత్త రికార్డు స్థాయిని చేరుకుంది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నిర్మాతగా అడుగుపెట్టబోతున్నారు. స్వీయ నిర్మాణ సంస్థ హెచ్ఆర్ఎక్స్ ఫిల్మ్స్ పతాకంపై ఆయన స్ట్రామ్ అనే వర్కింగ్ టైటిల్ పేరుతో ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించబోతున్నారు. అర్జిత్ పాల్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ లో పార్వతి తిరువోతు, అలయ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించనున్నారు. రాన్ రస్టిక్ ఎలిమెంట్ ఉన్న కథాంశంతో నిర్మాతగా అడుగుపెట్టడం ఆనందంగా ఉందని, గ్లోబల్ ఆడియన్స్ ను ఈ సిరీస్ ఆకట్టుకుంటుందని హృతిక్ రోషన్ తెలిపారు. తెలంగాణలో వర్షాలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేవు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారనుండటంతో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్కు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి తోడు బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి నేటికి అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఇక ఈ ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే వారం వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.